హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైషు వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో గోధుమ పిండితో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ని అయితే చూపించబోతున్నాను. అదే అండి, గోధుమ పిండి దోశ. ఈ దోశను ప్రిపేర్ చేసుకోవడానికి ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేదు, అంతేకాకుండా మిక్సీ పట్టాల్సిన అవసరం కూడా లేదండి. చాలా బాగా వస్తాయి దోశ మాత్రం. మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా ఈ దోశలను అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా మా పిల్లలకైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయితే చేస్తానండి. చాలా ఈజీగా రెడీ అయిపోతాయి, అంతేకాకుండా చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి. చూడండి, చూస్తేనే తెలిసిపోతుంది కదా, చాలా టేస్ట్గా ఉంటుందండి, క్రిస్పీగా. ఈ దోశల్ని పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేనైతే ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకున్నానండి. గోధుమ పిండి అయితే అందరి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. చూడండి, సాల్ట్ గోధుమ పిండి కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ లూజ్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. మీ దగ్గర బ్లెండర్ ఉన్నట్లయితే బ్లెండర్తో కలుపుకున్నట్లయితే ఈవెన్గా కలిసిపోతుంది. ఎలాంటి పిండి ముద్దలు కానీ చిన్న చిన్న ముద్దలు కానీ లేకుండా ఈవెన్గా కలిసిపోతుంది బ్లెండర్తో. పిండి అనేది ఎంతసేపు కలుపుకుంటే మనకి దోశలు అనేవి అంత బాగా వస్తాయండి. చూడండి, ఒక 5 to 6 minutes అన్న పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, పిండిలో ఇలా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ లూజ్ బ్యాటర్ లాగా అయితే కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత పిండికి అయితే ఒక 10 minutes వరకు అయితే రెస్ట్ అయితే ఇవ్వాలండి. అప్పుడు దోశలు అనేవి చాలా బాగా వస్తాయి. చూడండి, ఒక 10 minutes తర్వాత ఒక 1/2 tablespoon అంతా వంట సోడాని కూడా వేసుకొని పిండిని అయితే మొత్తం కలిపేసుకొని ఇంకా దోశలు అయితే వేసేసుకోవడమే. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఇలా దోశ ప్యాన్ అయితే హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత ఇలా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని టిష్యూ పేపర్తో మొత్తం స్ప్రెడ్ అయితే చేసుకోవాలి ఆయిల్ని అయితే. చూడండి, ఈ విధంగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని. నెక్స్ట్ ఒక గరిటెడు పిండి తీసుకొని ఈ విధంగా దోశలాగా వేసుకోవాలి. చూడండి, దోశ మాత్రం చాలా బాగా వస్తుందండి. ఎక్కడ అతుక్కపోకుండా చాలా బాగా నీట్గా వస్తుంది దోశ మాత్రం. దోశని వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే దోశ అనేది కాస్త మెత్తగా వస్తుంది. లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే దోశ అనేది క్రిస్పీగా ఉంటుంది. చూడండి, ఇలా కాస్త ఆయిల్ని చల్లుకొని దోశ అనేది కాల్చుకోవాలి. ఈ దోశలు అంటే మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. మామూలుగా మనం చేసే దోశల కంటే ఈ దోశలనే చాలా ఇష్టపడతారు. అంతేకాకుండా చాలా ఈజీగా కూడా రెడీ అయిపోతుంది కదా. చూడండి, దోశ మాత్రం చక్కగా కుక్ అయిపోయింది. చూస్తూనే తెలిసిపోతుంది కదండి ఎంత బాగా వచ్చింది అనేది. మా పిల్లలైతే ఈ దోశల్ని పల్లి చట్నీతో తినమంటే తినరండి. చాయ్లలో ముంచుకొని తింటే వాళ్ళకి చాలా ఇష్టం. చాయ్ విత్ ఈ దోశ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఇలాగే మిగతా పిండిని కూడా ఇలా దోశలుగా కాల్చుకోవాలి. చూడండి, దోశలు మాత్రం చాలా బాగా వస్తున్నాయి. ఇలా ఒక్కొక్కటిగా సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇంకా.
అంతే అండి, చాలా ఈజీగా రెడీ అయిపోయాయి కదా. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి దోశలు మాత్రం. ఈ దోశలను అయితే పల్లి చట్నీతో టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.